హాయ్ ఎవరీవన్. ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes లైవ్ చేద్దామనేసి రికార్డింగ్ కోసం వచ్చానండి. లైవ్ రికార్డ్ చేయడానికి ఒకసారి గమనించండి. మనం ఇందాక ఒక వీడియో అప్లోడ్ చేసాము. నిఫ్టీ ఇండెక్స్ సేమ్ టైము కాల్ ఆప్షన్ 24,700 కాల్ ఆప్షన్, 24,700 పుట్ ఆప్షన్. ఈ మూడు సేమ్ టైంలో మనం చూడడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ చూడండి ఒక రెసిస్టెన్స్ని అయితే నిఫ్టీలో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదండి, రైట్. దాని తర్వాత ఇక్కడ చూడండి కాల్ ఆప్షన్ ఏ విధంగా నిఫ్టీ ఏమవుతుందంటే అక్కడ ఫాల్ అవుతుంది. నిఫ్టీ ఫాల్ అవుతుంది. ఇక్కడ నిఫ్టీ కాల్ ఆప్షన్లో మీకు ఏమనిపిస్తుంది అంటే, ఓకే ఇక్కడ నిఫ్టీ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది కాబట్టి నేను తీసుకున్న కాల్ ఆప్షన్లో ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ప్రాఫిట్ అన్న బుక్ చేసుకోవడాలా బిఫోర్గా మీరు ఎంటర్ అంటే, లేదనుకుంటే కొత్తగా పొజిషన్ తీసుకోకూడదనే విషయము మీకు తెలుస్తుంది. చూడండి అట్ ద సేమ్ టైము నిఫ్టీ ఇండెక్స్ అక్కడ రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తూ ఆల్మోస్ట్ ఇక్కడ ఎంత అండి, ఇక్కడ వాల్యూ గమనిద్దాం. ఇక్కడ వాల్యూ గమనించండి, 85 నుంచి ప్రజెంట్ ఎంత అవుతుందండి, 38 రూపీస్ వరకు ఫాల్ అయింది. అంటే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మీ యొక్క క్యాపిటల్లో ఎంత అండి, 80 రూపీస్ రౌండ్ ఫిగర్ అనుకుందాం. 80ది కాస్త 40 రూపీస్కి వచ్చిందంటే మీ క్యాపిటల్లో 50% అనేది ఇప్పటికి మీరు లాస్ చేసుకున్నట్లు అవుతుందండి. చూడండి పర్ డే 50%, పర్ డే కూడా కాదండి, ఒక టూ క్యాండిల్స్లో 50% మీ క్యాపిటల్ని లాస్ చేసుకోవడం అంటే ఎంత హై రిస్క్ అనేది మీరు బేర్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. ఓకే అండి, ఇక్కడి నుంచి నిఫ్టీ ఫాల్ అవుతుంది. పుట్ ఆప్షన్ అట్ ద సేమ్ టైం పుట్ ఆప్షన్ని మీరు మానిటరింగ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి ఇక్కడ చూడండి. సో ఇక్కడ నిఫ్టీ ఫాల్ అవుతుందంటే ఏమవుతుందండి, పీఈ వాల్యూ పెరుగుతుంది. సో పీఈ వాల్యూ ఇక్కడ ఏమవుతుంది ఒకసారి గమనిస్తామండి. పీఈ వాల్యూ ఏమవుతుంది, అక్కడి నుంచి ఫాల్ అవుతున్నప్పుడు 31 రూపీస్ది కాస్త ఆల్మోస్ట్ 70 వరకు వెళ్ళింది. అంటే 30కి 60 రూపీస్కి వెళ్ళినప్పుడే క్యాపిటల్ డబల్ అయింది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక చోట మీ క్యాపిటల్ 50% లాస్ అవుతుంటే ఇంకొక చోట ఏమవుతుంది, పుట్ సైడ్ పొజిషన్ తీసుకున్న వాళ్ళకి 30 రూపీస్ కాస్త 60 రూపీస్కి వెళ్ళేటప్పటికి వాళ్ళ క్యాపిటల్ డబల్ అవుతుంది. అంటే నిఫ్టీ అనేది ఆప్షన్స్ అనేది హై రిస్క్ హై రివార్డ్ అనేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో హై రిస్క్ హై రివార్డ్ ఉన్నటువంటి ఇలాంటి ఆప్షన్స్కి కరెక్ట్గా ట్రేడింగ్ సెటప్ లేకుండా కానీ, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి తెలియకుండా కానీ మీరు ట్రేడ్ చేయడం వల్ల మీ క్యాపిటల్ అనేది లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. తెలుసుకొని చేసేటప్పుడు క్యాపిటల్లో గెయిన్స్ అలాగే ఉంటాయి, లాస్ అలాగే ఉంటుందన్నమాట. సో హై రిస్క్ హై రివార్డ్ ఉన్న వాటికన్నా కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా కానీ ఇవి చెయ్యండి ఇవి చేయకూడదని చెప్పే రైట్స్ అయితే ఎవరికీ లేవు. కాబట్టి నేను ఏం చెప్పగలుగుతున్నానంటే, మీ సబ్జెక్ట్ యొక్క డెప్త్ను తెలుసుకొని మీరు ఏ సెక్టార్లో బాగుంటారు, ఏ సెక్టార్ మీన్ ఆప్షన్స్లో మీకు బెటర్గా ఉంటుందా, లేదా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి షార్ట్ టర్మ్కి బెటర్గా ఉంటుందా, లేదా స్టాక్ని ఇంట్రాడే చేయడం వల్ల మీకు రిస్క్ రివార్డ్ ఏ విధంగా ఉంటుందనేసి మిమ్మల్ని మీరే బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఓకే అండి, నేను చేస్తున్న ఈ ప్రయత్నం నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.